హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే చికెన్ వెజిటేబుల్ తో స్పెగెత్తి అయితే తయారు చేశాను. నేను ఎలా స్పెగెత్తి ప్రిపేర్ చేశానో చూసేసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఫ్రై చేసే కడాయి తీసుకొని అందులో అయితే హాట్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి స్పెగెత్తిని వేసి ఉడకనివ్వాలి. స్పెగెత్తి చేసుకునేటప్పుడు ఎక్కువ మసాలాలు వేసుకోకుండా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. స్పెగెత్తి ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసాను. స్పెగెత్తిలో అయితే ఎక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటే అసలు టేస్టే ఉండదు. తక్కువ మసాలాలతో స్పెగెత్తి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. స్పెగెత్తి ఉడికిన తర్వాత ఆ వాటర్ని అయితే వంపేసేయాలి. ఉడకబెట్టిన స్పెగెత్తి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ వెలిగించి మరో కడాయి తీసుకొని అందులో అయితే కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేసిన మష్రూమ్ అయితే ఫ్రీజర్లో పెట్టినట్టుకి ఏ వస్తువులైనా కూడా ఇక్కడ అన్ని ఫ్రీజర్లోటి ఏ ఫ్రెష్గా సామాన్యంగా చేసుకోరు. తర్వాత అయితే వంకాయలు అయితే ఫ్రై చేసుకొని వేసాను. ఇలా చికెన్ వెజిటేబుల్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలాలు అయితే వేసుకోవాలి. ఒక క్యూబ్ మాజీ కూడా వేసాను. అలాగే కమ్మూన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, పప్రికా పౌడర్, క్యారీ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ వేసి ఫ్రై చేశాను. అన్ని మసాలాలు కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఉడకబెట్టుకున్న స్పెగెత్తిని అయితే వేసి మొత్తం మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. స్పెగెత్తి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. గల్ఫ్లో వంట చేయడానికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళకైతే మన వీడియోలు అయితే షేర్ చేయండి. Don't forget to subscribe. Thank you for watching.